వ్యక్తుల యొక్క వాక్కు, ఈశ్వర బలం కలిగినటువంటి వారి వాక్కు అంత శక్తివంతము. దాన్ని ఈశ్వరుడు ప్రచోదనం చేయించి ఇబ్బందులు తీసుకొస్తుంటాడు. ఎప్పుడు మన జీవనము పాపభూయిష్టమైతే, మనం ధార్మికంగా ఉంటే ఆ ఈశ్వరుడే మనని రక్ష చేస్తాడు. అందుకే ఘోర అఘోర రూపములు రెండూ ఈశ్వరుడికే ఉంటాయి సనాతన ధర్మంలో. తప్ప భయపెట్టడానికి ఓడు, భయపెట్టిన వాడి నుంచి రక్షించడానికి ఓడు సనాతన ధర్మంలో ఉండరు. ఇద్దరూ ఈశ్వరుడే ఉంటాడు. భయకృత్ భయనాశన, భయమును సృష్టించిన ఆయనే, భయాన్ని పోగొట్టిన ఆయనే, ఆపద ఇచ్చిన ఆయనే, ఆపదని తీసేసిన ఆయనే, పాపమునకు ఫలితమిచ్చి ఘోర రూపంతో నిలబడ్డ ఆయనే, ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ భయానకమైన రూపాన్ని విడిచిపెట్టి ఒక కన్న తండ్రిగా ప్రసన్నమూర్తిగా నిలబడిన ఆయనే. కాబట్టి మన నడవడిని బట్టి ఈశ్వరుడు మనకి కనపడము అన్నది, ఈశ్వరుడు మనకు ఫలితం ఇవ్వడము అన్నది ఆధారపడి ఉంటుంది. కాబట్టి అటువంటి మహాపురుషుడు ఒకడు జన్మించాలి. జన్మించితే ఆనాడు మనందరం గట్టున పడతాం. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆ ఆస్తికుడు పుట్టడానికి ఆ జరత్కారు ఎక్కడున్నాడు? ఆ జరత్కారుడు దొరికితే వాసుకి చెల్లెలైన జరత్కారువునిచ్చి వివాహం చెయ్యాలి అని ఆయన వైపుకి కథ తిరిగింది. ఇప్పుడు తిరిగితే ఆయన యయావర వంశమునందు శ్రేష్ఠుడు, బ్రహ్మచారి, గొప్ప నియమపాలనం చేసేటటువంటి వ్యక్తి. ఇంకా ఎంత ఘోరమైన బ్రహ్మచర్యం అంటే ఆయన ఊర్ధ్వరైతస్కుడు. ఆయన భార్య అన్న మాటని కూడా స్మరణలోకి రానివ్వలేదు. అంత గొప్పగా శాస్త్రాధ్యయనం చేశాడు, అంత గొప్ప తపస్సు చేశాడు. అయితే బ్రహ్మచారిగా శాస్త్రాధ్యయనం చేయడం, బ్రహ్మచారిగా తపస్సు చేయడం చాలా గొప్ప విషయాలు. కానీ ఇవి ఎంతవరకు పనికొస్తాయి? ఒక వయస్సు వరకే. ఒక వయస్సు తర్వాత వివాహం నేను చేసుకోవడమా, నేను చేసుకోకపోవడమా అన్న విషయంలో నాకు స్వేచ్ఛ ఉండదు. సనాతన ధర్మంలో ఎట్టి పరిస్థితులలోనూ వివాహం చేసుకోకుండా ఉండరాదు. ఎందుకంటే దాని వలన మీరు రుణపడిపోతారు. పితృరుణము అని ఉంటుంది. తండ్రికి కొడుకు పుట్టగానే రుణపడతాడు. దేనికి రుణపడతాడు? ఆయన నన్నెలా కన్నాడో నేను అలాగే ఇంకొక కొడుకుని కనాలి. కంటే తప్ప ఆ రుణం పోదు. ఒకవేళ తండ్రి శరీరం విడిచిపెట్టేసినా పితృదేవతలు చూస్తూ ఉంటారు, వీడు కన్నాడా కొడుకునని. నాన్నగారండి నేను కూడా కొడుకుని కన్నాను అని కొడుకుని కన్నప్పుడు సచేల స్నానం చేస్తారు. అందుకే ఏ బట్టలతో ఉన్నాడో ఆ బట్టలతో నీటి మీద చప్పుడయ్యేట్టు, నీరు పైకి ఎగిరేటట్టు ఎప్పుడు దెబ్బ కొట్టడం కానీ దూకడం కానీ